చేస్తుంటారు. కానీ ఈనాడు రథసప్తమిని పురస్కరించుకొని ఆ సప్తాచల నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశునికి 7 వాహనాలలో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. సూర్యప్రభ వాహనంలో ఊరేగాడు స్వామి. సూర్యుడికి కూడా నేనే అధిపతి అని తెలియజేశాడు. భీషాస్మాద్ వాతపవతే భీషోదేతి సూర్య అని చెప్పిన రీతిగా ఆ సూర్య భగవానుడు, అతనికి కూడా అధిపతి నేనే అని తెలియజేసినటువంటి స్వామి ఈనాడు సర్పరాజు, ఆదిశేషుడు, అనంత గరుడ విశ్వక్సేలు అనేటువంటి ఆ నిత్యసూరులు ఎల్లప్పుడూ కూడా శ్రీవైకుంఠంలో స్వామివారికి కైంకర్యాన్ని చేస్తూ తరించేవారు. ఇక్కడ 5 పడగల శేషునిపై స్వామి ఆ వెల్లని తెల్లని ఆ గొడుగు కింద సర్వాలంకార భూషితుడై వివిధమైనటువంటి వనమాలని తలపించే విధంగా ఆ మాలికను ధరించి శ్రీయప్పతి ఆ మలయప్ప మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రమంగా సూర్యప్రభ వాహనం, తర్వాత చిన్నశేష వాహనంలో, అలాగే గరుడ వాహనంలో, అదే ప్రకారం హనుమంత వాహనంలో 4 వాహనాల్లో ఊరేగి తర్వాత చక్రస్నానం, స్వామి పుష్కరిణిలో చక్రస్నానాన్ని ఆ కైంకర్యాన్ని నిర్వర్తించుకొని క్రమంగా కల్పవృక్ష వాహనంలో, సర్వభూపాల వాహనంలో, చివరగా చంద్రప్రభ వాహనంలో స్వామి ఊరేగుతాడు. భక్తుల హృదయం నిండా స్వామియే ఎక్కడ. రథసప్తమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఒకే ఒక్క రోజులో ఆ 7 వాహనాల్లో ఊరేగుతున్నటువంటి స్వామిని దర్శించేటువంటి భాగ్యాన్ని మనం పొందగలం కదా. విశేషంగా ఆ రథసప్తమి అని చెప్పిన తర్వాత సూర్యభగవానుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే సూర్యుడి యొక్క అవతార్. దీనిని సూర్య జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. మాఘశుద్ధ సప్తమి అని చెప్తూ ఉంటారు. ఆ రథసప్తమి అని చెప్తూ ఉంటారు. ఆ 7 గుర్రాలు పూంచినటువంటి బంగారు రథంలో సూర్యుడు సంచారం చేస్తాడు. సరతీతి సూర్య అన్నారు. సూర్యుడికి ఎన్నో పేర్లున్నాయి. అంటే ఆ అర్కహ అని ఒక పేరు. అందువల్ల జిల్లేడాకులతో ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా శిరస్నానం చేస్తారు. 7 జన్మల్లో చేసిన పాపాలంతా కూడా తొలగుతాయి కనుక అలా ఆ ప్రకారంగా ఈనాడు ఆ సూర్య సప్తమి నాడు తిరుమల క్షేత్రంలో, ఆదివరాహ క్షేత్రంలో ఎంతో వైభవంగా అందమైనటువంటి ఆభరణాలు, ఆహా ఆ అద్భుతమైనటువంటి కిరీటం, నవరత్న ఖచ్చిత కిరీటాన్ని ధరించాడు. ఆ శంఖచక్ర గదారూఢుడై స్వామి అలా వేంచేస్తూ ఉన్నాడు. ఆ శేషుడు ఏనాడు చేసుకున్నటువంటి పుణ్యము ఆ దేవదేవుణ్ణి తాను మూసుకుని వెళ్తూ ఉన్నది. ఇది కదా మన యొక్క భక్తి. భగవంతుని యొక్క కైంకర్యంలో మనం పాలు పంచుకోవాలి. భగవంతునికి ఉపకరణంగా మనం ఉండాలి. అతని కైంకర్యంలో మనం అంతం కూడా భాగస్వామాన్ని పంచుకోవాలి. కనుక ఈనాడు వాహన మండపం నుండి ఆ దేవదేవుడు మెల్లమెల్లగా బయలుదేరడ సిద్ధంగా ఉన్నాడు. భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడు మనం శేషవాహనాన్ని సేవించుకుంటామనేటువంటి తపనతో, ఆహా ఆ దేవదేవుడు అలా అందరూ కూడా ఆ మోతగాళ్ళందరూ కూడా ఎంతో భాగ్యవంతులు వాళ్ళు అలా స్వామిని మోసుకుంటూ వాహన మండపం నుండి స్వామి మెల్లమెల్లగా వేంచేస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క హృదయం నిండా ఆనందమే. కారణం ఏమిటంటే ఆహా ఈనాడు ఆ దేవదేవుని సేవించుకుంటాం కదా, ఇంతకన్నా భాగ్యం మనకెందుకు, ఏ ప్రకారంగా మనకెందుకు, ఈ భాగ్యం అనేది సౌభాగ్యం కదా అన్న రీతిగా ఆ భక్తులు అలా వేంచేసి ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈనాడు శేషవాహనం భగవంతుడే. వీడుగదే శేషుడు వెంకటాద్రి శేషుడుని అన్నమయ్య ఎంతో హృదయంగా ఆలపించాడు. అటువంటి ఆ శేషాచలంలో శేషే శయనశీలస్య శేషాచల నివాస